హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకనే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే, మనం ఇంతకుముందు కర్ణాటక స్టేట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ పార్ట్లో వచ్చేసి కర్ణాటకలో 5 సిటీస్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి వచ్చేసి బెంగళూరు, సెకండ్ వచ్చేసి మైసూర్, థర్డ్ వచ్చేసి హుబ్లీ ధార్వాడ్, ఫోర్త్ వచ్చేసి కలబుర్గా, ఫిఫ్త్ వచ్చేసి బెల్గావి సిటీస్ గురించి చెప్తాను. బెంగళూరు అనేది కర్ణాటక స్టేట్కి క్యాపిటల్ సిటీ మరియు ఇది ఇండియాలోనే అతిపెద్ద ముఖ్యమైన నగరం, మెట్రోపాలిస్ సిటీ కూడా. ఇది సౌత్ ఇండియాలోనే బెస్ట్ సిటీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఐటీ సెక్టర్స్ కూడా, సౌత్ ఇండియాలో ఐటీ సెక్టర్స్ కూడా ఎక్కువ ఉండే కారణం ఐటీ సెక్టర్స్ వాళ్ళకి ఎక్కువగా నివసించడం జరుగుతుంది. అందుకే సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో. అందుకే ఇది పెద్ద సిటీ బెంగళూరు అనేది. బెంగళూరులో చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒక 4-5 ఉంటాయి. అవి వచ్చేసి బెంగళూరు క్యాంట్, బెంగళూరు సిటీ, కానీ రైల్వే స్టేషన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా యశ్వంతపూర్ కూడా చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. ఇది ఒక పెద్ద సిటీ. ఇక్కడనే ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఉంటారు. హై ఆఫీసెస్, డిస్ట్రిక్ట్, స్టేట్ సీఎం, డిప్యూటీ అందరూ గవర్నమెంట్ సంబంధించిన అందరూ ఇక్కడనే ఉంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ బెంగళూరు. తర్వాత వచ్చేసి మైసూరు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సౌత్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. ఇది టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా డెవలప్ అయింది. ఇది కర్ణాటక కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది. బెంగళూరు తర్వాత మైసూర్ ప్రాంతమే టూరిస్ట్ ప్లేస్కి ఎక్కువ అభివృద్ధి చెందింది. ఇక్కడ చాలా చూడడానికి ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ ఇండియా వాళ్ళు మైసూర్ పోతారు చూడడానికి. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మైసూర్ పాక్ కూడా ఇక్కడనే ఇండియాలో ఫస్ట్ తయారు చేసింది మైసూర్ కాబట్టి, అందుకే దీనికి మైసూర్ పాక్ అని పేరు రావడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి హుబ్లీ ధార్వాడ. హుబ్లీ ధార్వాడ అంటే ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లుందో అదేవిధంగా హుబ్లీ, హైదరాబాద్ అనే సిటీస్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఐటీ సెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ అనేది హుబ్లీ ప్రాంతంలో ఉంది. హుబ్లీ ప్రాంతంలో చాలా కోల్ మైన్స్ కూడా చాలా ఉంటాయి. అదేవిధంగా ఫర్నిచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతాయని గమనించగలరు కర్ణాటక స్టేట్లో. మరి తర్వాత వచ్చేసి గుల్బర్గా, దాని పేరు మార్చేసి ఇప్పుడు కలబుర్గి అని అంటారు. ఇది వచ్చేసి కళ్యాణ కర్ణాటక, అంటే నార్త్ కర్ణాటక. అంటే ఇన్ని రోజులు హైదరాబాద్ కర్ణాటక అన్నట్లు దీన్ని ఇప్పుడు కళ్యాణ కర్ణాటక అంటారు. ఒకప్పుడు గుల్బర్గా కానీ కలబుర్గి కానీ అది నిజాం స్టేట్లో ఉన్నప్పుడు అది హైదరాబాదు స్టేట్లోనే ఉండేది. అందుకే మన గుల్బర్గాకు హైదరాబాద్కి చాలా డెవలప్ ఉంటాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇది కూడా ఎక్కువ డెవలప్ అయిన ప్రాంతమే అని చెప్పుకోవాల్సిందే. ఇక్కడ అనేది ఈ నార్త్ కర్ణాటకలో ఉన్న 5-6 డిస్ట్రిక్ట్స్కి ఇది హెడ్ క్వార్టర్స్. ఇక్కడ కూడా గుల్బర్గ్లో వచ్చేసి ఇక్కడ ఆర్టీసీ కళ్యాణ్ కర్ణాటక బస్సెస్కి హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడనే గుల్బర్గానే ఉంది. ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ప్రాంతాలు కూడా నచ్చడం జరుగుతుంది. గుల్బర్గా వాళ్ళకు మన హైదరాబాద్ రావడం జరుగుతుంది ఏదైనా అవసరం ఉన్న. నెక్స్ట్ వచ్చేసి బెల్గావి లేకపోతే ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎప్పుడు వార్తలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది మహారాష్ట్రకి కర్ణాటక బార్డర్ ఉంటుంది కాబట్టి బెల్గావి మాదంటారు మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. మరి ముఖ్యంగా కర్ణాటక గవర్నమెంట్ కూడా కుమారస్వామి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన పదవిలో ఉన్నప్పుడు దీన్ని సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ కర్ణాటక. అంటే ఇక్కడ వింటర్ సెలక్షన్స్ అయితే ఇక్కడ అసెంబ్లీ కూడా ఉంది. వింటర్ సెలక్షన్స్ 10 days ఇక్కడనే గవర్నమెంట్ ఆఫీస్ అందరు ఇక్కడనే ఉంటారు. ఇది పెద్ద సిటీ. మరి ముఖ్యంగా ముంబై, కర్ణాటక, నార్త్ ఇండియన్లో ఇక్కడ ఒక రీజియన్లో ఇక్కడ బస్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ బార్డర్ స్టేట్ కూడా ఇది నార్త్, అంటే ఇటు ముంబై కర్ణాటక రీజియన్లో బెల్గావి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సిటీ. ఇది మొత్తం చాలా ఇంపార్టెంట్ అయిన సిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ఈ కర్ణాటక స్టేట్లో ఇంకా మిగతా సిటీస్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్. మరొకసారి చెప్తున్నాను.